హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకొని ప్రతిపక్షాలు బీజేపీ పైన విరుచుకుపడుతున్నాయి. అంబేద్కర్ను అమిత్ షా అవమానించారంటూ దానికి కౌంటర్గా అమిత్ షాను డిఫెండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెసే అంబేద్కర్ను అవమానించింది అంటూ కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. చరిత్రలో అంబేద్కర్ను అవమానించింది ఎవరు? చరిత్రలో అంబేద్కర్ను ఓన్ చేసుకున్నది ఎవరు? డిజోన్ చేసుకున్నది ఎవరు? అంబేద్కర్ ఆలోచనలతో అంగీకరించింది ఎవరు? ఆలోచనలను వ్యతిరేకించింది ఎవరు? ఇది ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన ముఖ్యమైన అంశం. ప్రతిపక్షాలకు కూడా అమిత్ షా ఏమన్నాడు అన్నొక పదం తీసుకొని దానిపైన పెద్ద ఎత్తున పార్లమెంట్లో రభస చేస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో అడగాల్సింది అమిత్ షా ఏమన్నాడు, అమిత్ షా అన్నది అంబేద్కర్ను అవమానించడమేనా? ఇది కాదు. వాస్తవానికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే హిస్టరీలోకి వెళ్ళి అసలు ఎవరు అంబేద్కర్ను ఐడియాలజికల్గా వ్యతిరేకించారు, ఎవరు అంబేద్కర్ను ఐడియాలజికల్గా సమర్థించారు. ఎవరికి కావలసిన సెలెక్టివ్గా ఫ్యాక్ట్స్ని పికప్ చేసుకుంటే లాభం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను వాస్తవంగా కాంగ్రెస్లో కూడా కొంతమంది వ్యతిరేకించిన మాట నిజం. ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న ఛాందసవాదులు, అగ్రకుల భావాలు బాగా తలకెక్కిన ఆర్థడాక్స్ పీపుల్ అంబేద్కర్ను వ్యతిరేకించిన మాట నిజం. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రోగ్రెసివ్ ప్రగతిశీల భావాలు ఉన్నవాళ్ళు, సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు అంబేద్కర్ను సమర్థించారు కూడా. కాంగ్రెస్ పార్టీ స్వభావం కూడా మనందరికీ తెలుసు. ఇందులో అనేక రకాల భావాలు కలిగిన వారు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో చరిత్రలో ఉన్నారు. మరీ ముఖ్యంగా స్వాతంత్రోద్యమ కాలంలో ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉండే. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ లాంటి సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మితవాద భావాలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ అనేది ఒక పెద్ద ప్రవాహంలాగా అన్ని రకాల భావాలకు ఒక అంబ్రెల్లాగా ఉండేది. అందువల్ల అంబేద్కర్ను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ అనడం కన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఛాందసవాదులు, అగ్రకుల ఆర్థడాక్స్ పీపుల్ ఛాందసవాదులు ప్రధానంగా వ్యతిరేకించారు. లెట్ us get into the pages of history. 1946లో బిఆర్ అంబేద్కర్ ఇప్పటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్, అప్పటి ఉమ్మడి బెంగాల్ రాష్ట్రము నుంచి ఆయన పార్లమెంట్కు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్ణాయక సభకు ఎన్నికయ్యాడు. ఆయన జసోర్ కుల్నా అనే నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన పేరును ప్రతిపాదించింది షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నాయకుడైన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరును బలపరిచింది కాంగ్రెస్ నాయకుడైన గయానాథ్ బిశ్వాస్. సో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా బలపరిచితే బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1947లో దేశ విభజన తర్వాత అంబేద్కర్ రిప్రజెంట్ చేసేటువంటి కాన్స్టిట్యున్సీ ఈస్ట్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ చొరవతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ చొరవతో బాంబే నుంచి అంబేద్కర్ కాంగ్రెస్ మద్దతుతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1947లో జవహర్లాల్ నెహ్రూ బిఆర్ అంబేద్కర్ను తన క్యాబినెట్లో లా మినిస్టర్గా తీసుకున్నారు, ఆహ్వానించారు. సో ఆయనను తన క్యాబినెట్లో మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానించారు. సో జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానించిన తర్వాత ఆయన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ముసాయిదా రచనకు నాయకత్వం వహించారు. బిఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ రచయితగా, పితామహుడిగా ఆయన పేరు నిలబడింది. ఆ విధంగా 1947లో ముకుంద్ రామారావు జయకర్ అనే అతను రాజీనామా చేయడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాంబే నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్ణాయక సభకు ఎన్నిక కాగలిగారు. రాజ్యాంగ నిర్ణాయక సభకు ఎన్నికయ్యారు కనుకనే తర్వాత ఆయన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ కాగలిగాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్ణాయక సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి
రావడాన్ని కాంగ్రెస్లోని మితవాదులు, ఛాందసవాదులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ఆహ్వానించారు, మద్దతు ఇచ్చారు. అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రావడాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో ఇప్పుడు బీజేపీ బాగా ఆరాధించే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఉన్నాడు. ఆయనతో పాటు బీజీ కార్, కిరణ్ శంకర్ రాయ్లు అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రావడాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రావడంలో కాంగ్రెస్లోని ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ప్రయత్నించాయి, కృషి చేశాయి, కారణమయ్యాయి. కాంగ్రెస్లో ఉన్న ఆర్థడాక్స్ సెక్షన్స్ వ్యతిరేకించాయి. కానీ ఆ కాంగ్రెస్లో ఏ సెక్షన్స్ అయితే వ్యతిరేకించారో అందులో ముఖ్యమైన వల్లభాయ్ పటేల్ను బీజేపీ ఇప్పటికీ ఆరాధిస్తుంది. సో ప్రసంజిత్ బోస్ రాసినటువంటి వ్యాసంలో ఉన్న ఈ వివరాలు, ది వైర్లో రాసిన వ్యాసంలోని ఈ వివరాలు ఆధారంగా నేను మీ ముందు పెడుతున్నాను. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు కావాలంటే చూడొచ్చు. తర్వాత నెహ్రూ క్యాబినెట్ నుంచి ఎందుకు రాజీనామా చేశాడు బిఆర్ అంబేద్కర్? బిఆర్ అంబేద్కర్ సెప్టెంబర్ 1951లో నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు. దానికి కారణము తాను ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ లా మినిస్టర్గా హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదించారు. హిందూ కోడ్ బిల్ అంటే హిందూ మత చట్టాలలో మహిళలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను సంస్కరించేటువంటి హిందూ కోడ్ బిల్, యాంటీ ఉమెన్ ఫీచర్స్ను సంస్కరించేది. సో ఈ హిందూ కోడ్ బిల్లును బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదిస్తే దాన్ని వ్యతిరేకించింది ఎవరు? పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీలోని ఛాందసవాద సెక్షన్స్, ముఖ్యంగా అప్పర్ కాస్ట్ ఆర్థడాక్స్ సెక్షన్స్, అలాగే భారతీయ జనసంఘ్ వ్యతిరేకించింది. ఆర్ఎస్ఎస్ అయితే హిందూ కోడ్ బిల్కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిపింది. ఆ హిందూ కోడ్ బిల్ పాస్ కానందుకు నిరసనగా నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశాడు అంబేద్కర్. ఇప్పుడు చెప్పండి, నెహ్రూ వల్ల అంబేద్కర్ క్యాబినెట్ను రాజీనామా చేశారా? ఆయన ప్రతిపాదించిన బిల్లు ఆమోదం పొందనందుకు రాజీనామా చేశారా? ఆయన ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందకపోవటానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్థడాక్స్ సెక్షన్సే కాదు, ఇంక్లూడింగ్ భారతీయ జనసంఘ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. ఆర్ఎస్ఎస్ అయితే నిరసనలకు కూడా తెలిపింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని అడగాల్సింది, మీరు ఆ రోజు భారతీయ జనసంఘ్, ఆర్ఎస్ఎస్ హిందూ కోడ్ బిల్లు పైన తీసుకున్న వైఖరిని మీరు సమర్థిస్తారా? బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్లును సమర్థిస్తారా? ఆ హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ నాయకుడు తీసుకున్న వైఖరిని సమర్థిస్తారా? ఈ ప్రశ్న సూటిగా అడగాలి. అడిగితే ఎవరు అంబేద్కర్కి అనుకూలము, ఎవరు వ్యతిరేకమని తేలిపోతుంది. ఇది వదిలేసి అమిత్ షా ఏదో అన్నాడు, దాన్ని పట్టుకొని మేము అటాక్ చేస్తామంటే అది ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే లెట్ us గెట్ ఇన్ టు ది హిస్టరీ. అంబేద్కర్ ఎందుకు నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశాడు? ఆ తర్వాత నరేంద్ర మోడీ కూడా పేర్కొన్నాడు, భారతరత్న అవార్డు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు అని. వాస్తవం అది. నేను మొదటి నుంచి కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి అంబేద్కర్ రావడం నుంచి మొదలుకొని అంబేద్కర్ ప్రతిపాదించిన హిందూ కోడ్ బిల్ పాస్ కాకపోవటానికి, అలాగే అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకపోవటానికి కాంగ్రెస్లో ఉన్న ఛాందసవాద సెక్షన్స్ కారణం, అందులో అనుమానం లేదు. కానీ మరి భారతీయ జనసంఘ్ ఎప్పుడైనా అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిందా? అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని ఎప్పుడైనా ఉద్యమాలు జరిపాయా సంఘ్ పరివార్? 1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వం అంబేద్కర్కు భారతరత్న ఇచ్చారు. ఆ విపి సింగ్ ప్రభుత్వానికి ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి లెఫ్ట్ మద్దతు ఇచ్చింది. కానీ విపి సింగ్ ప్రభుత్వం ఎందుకు పడిపోయింది? విపి సింగ్ ప్రభుత్వం బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల పడిపోయింది. విపి సింగ్ ప్రభుత్వం చేసిన పనులేంటి? మండల్ కమిషన్ ఆమోదించింది, అలాగే అంబేద్కర్కు భారతరత్న ఇచ్చింది. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చినందుకే బీజేపీ మద్దతు ఉపసంహరించుకుందని అనడం లేదు. కానీ భారతరత్న ఇచ్చి అంబేద్కర్ను గౌరవించిన విపి సింగ్ ప్రభుత్వానికి
బీజేపీ కారణం ఏదైనా రామ మందిర ఉద్యమం నేపథ్యం కారణమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న మాట నిజం కదా. మరి ఇప్పుడు అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిన వారిని మీరు గౌరవించారా విపి సింగ్ను అంటే దానికి కూడా ఆన్సర్ లేదు. ఇక 1997లో ప్రఖ్యాత జర్నలిస్ట్ అరుణ్ షౌరి వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అని ఒక బుక్ రాశాడు. వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ మీరు ఆన్లైన్లో అన్ని ఈ-కామర్స్ సైట్లో దొరుకుతుంది. ఈ పుస్తకం రాసిన వారెవరు? అరుణ్ షౌరి. అరుణ్ షౌరి ఈ వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అనే బుక్లో అంబేద్కర్కు వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ పైన చాలా అభ్యంతరకరంగా అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. అరుణ్ షౌరిని ఏం చేసేది బీజేపీ? రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత అరుణ్ షౌరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్గా కూడా పనిచేశారు. మోడీ ప్రభుత్వంతో నరేంద్ర మోడీతో ఆయనకు పర్సనల్ విభేదాలు ఉండొచ్చు, కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అరుణ్ షౌరి కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇలస్ట్రేటెడ్ వీక్లీ అనే పత్రికలో అరుణ్ షౌరి కమ్యూనిస్టులు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు అని పెద్ద క్యాంపెయిన్ చేస్తూ కూడా ఆర్టికల్స్ రాశారు. అందువల్ల అరుణ్ షౌరి ఈజ్ అన్ ఐడియాలజికల్ పర్సన్. వ్యక్తిగతంగా మోడీతో విభేదాలుంటే ఉండవచ్చు, కానీ ఐడియాలజికల్గా బీజేపీ మనిషి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మనిషి. మరి ఆ అరుణ్ షౌరి ఏం రాశాడు? వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అని బుక్ రాసి అరుణ్ షౌరి అంబేద్కర్ పైన తీవ్రంగా అటాక్ చేశాడు. అంటే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ మనకు చూస్తే క్లియర్గా ఏమర్థమవుతుంది? రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ పార్లమెంట్లో రాజ్యాంగం పైన చర్చ జరుగుతూ రాజ్యాంగం పైన అంబేద్కర్, సవర్కర్, భగత్ సింగ్ల ప్రభావం ఉంది అని పేర్కొన్నారు. ఇక ఆశ్చర్యం వేస్తుంది. అంబేద్కర్ సవర్కర్ను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. సవర్కర్ రాజ్యాంగాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. సవర్కర్ రాజ్యాంగం పైన ఏమన్నారు? రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కూడా కోట్ చేశారు. రాహుల్ గాంధీ కోట్ చేశారు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. వీర సవర్కర్ ఏమన్నాడు రాజ్యాంగాన్ని? అసలు ఇది ఇందులో భారతీయత అంటూ ఏమీ లేదు. ఇట్ ఈజ్ నథింగ్ ఇండియన్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్. మీరు స్క్రీన్ పైన చూడండి. వీడి సవర్కర్ రాజ్యాంగం పైన చేసిన వ్యాఖ్యను ఇంగ్లీష్లో మీరు చూడండి. ఏమన్నాడు? ఇందులో నథింగ్ ఇండియన్ అన్నాడు, ఇందులో భారతీయత ఏమీ లేదు అన్నాడు. ఏది భారతదేశానికి రాజ్యాంగంగా ఉండాలి, ఏ పుస్తకం భారతదేశానికి లా కావాలి కూడా చెప్పాడు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే కాదు, మనుస్మృతి భారతదేశానికి లా కావాలి. మనము తరతరాలుగా గౌరవించి పూజించిన గ్రంథం ఇది. మన సాంస్కృతిక పునాది ఈ గ్రంథంలో ఉంది. వేదాల తర్వాత హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మనుస్మృతి భారతదేశానికి లా కావాలి, రాజ్యాంగం కావద్దు అని చెప్పాడు. మీరు చెప్పండి, స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంగ్లీష్లో వీడి సవర్కర్ వ్యాఖ్యల్ని మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను. మరి ఇప్పుడు చెప్పండి, సవర్కర్ వ్యాఖ్యల్ని గౌరవిస్తారా బీజేపీ? మనుస్మృతిని అంగీకరిస్తారా, అంగీకరించరా? మనుస్మృతి ఏం చెప్పింది? భయంకరమైనటువంటి కుల వ్యవస్థను, అణగారిన కులాల్ని అతి నీచంగా చూసేటువంటి కుల వ్యవస్థను మనుస్మృతి ప్రతిపాదిస్తే సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము ప్రాతిపదిక, కులం, మతం వివక్ష లేని ఒక కొత్త సమాజానికి మార్గదర్శకం చేసింది అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం. అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టారు. ఆ మనుస్మృతిని తగలబెట్టిన అంబేద్కర్ వైపు ఎవరున్నారు? మనుస్మృతిని ఆరాధించాలి, ఇది భారతదేశ రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగంలో భారతీయత లేదు, మనుస్మృతిలో ఉంది అన్న సావర్కర్ని ఇప్పుడు ఎవరు గౌరవిస్తున్నారు? చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ చాలా ఓపెన్గా వీడి సావర్కర్ను సమర్థిస్తుంది. సమర్థించడమే కాదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎర్రకోట బురుజుల నుంచి రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడినప్పుడల్లా మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సావర్కర్ పేరు తీయకుండా ఉండరు. మీరు ఏ బీజేపీ ప్రధానమంత్రి అయినా సావర్కర్ పేరు తీయకుండా ఉండడు. రాజ్నాథ్ సింగ్ కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతూ సావర్కర్ ముద్ర ఉంది అన్నాడు. సావర్కర్ ఏమో అసలు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాజ్యాంగంలో భారతీయతే లేదు పో అని చెప్పాడు.
సో మనుస్మృతి కావాలన్నాడు. అంబేద్కర్ ఏమో సావర్కర్ ఉండాలన్న మనుస్మృతిని తగలబెట్టాడు నిరసనగా. ఇక మరి అంబేద్కర్ వైపు ఎవరున్నారు, సావర్కర్ వైపు ఎవరున్నారు? ఇద్దరు ఒకే వైపు ఉన్నారా? ఇంకో మాట కూడా అన్నాడు అంబేద్కర్, జిన్నా సావర్కర్ చాలా స్ట్రేంజ్గా వేరువేరుగా కనబడతారు. మీరు ఇది కూడా స్క్రీన్ పైన చూడండి. అంబేద్కర్ పాకిస్తాన్ ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అని ఇది ఈ పుస్తకంలో అన్న మాటలు. ఇది తొలుత థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే పుస్తకంగా ప్రచురించబడింది. తర్వాత దీన్ని పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఈ పుస్తకం ప్రచురితమైంది. ఈ పుస్తకంలో బిఆర్ అంబేద్కర్, సావర్కర్, జిన్నా వేరువేరుగా కనబడతారు, కానీ ఇద్దరు లక్ష్యాలు ఒకటే. జిన్నా మతం ప్రాతిపదికగా భారతదేశ విభజన కోరుకున్నాడు. సావర్కర్ కూడా హిందువులకు, పాకిస్తాన్ ముస్లింలకు కావాలని కోరుకున్నాడు. ఇద్దరు వేరువేరుగా ఉన్నారని కనిపించిన వారు ఇద్దరు కూడా దేశ విభజననే సమర్థించారు. ఇది అంబేద్కర్ సావర్కర్పై చేసిన వ్యాఖ్యలు. సావర్కర్ను ఆరాధించే వాళ్ళు, సావర్కర్ను గౌరవించే వాళ్ళు అంబేద్కర్ను అంగీకరించే అవకాశమే లేదు. అంబేద్కర్ను గౌరవించిన వారు, అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉన్నవారు సావర్కర్ను వ్యతిరేకిస్తారు. భారతీయ జనతా పార్టీ ఒకవైపు సావర్కర్ హిందుత్వ సిద్ధాంత ఆదిపురుషుడు, హిందుత్వ అనే భావనను ప్రవేశపెట్టింది సావర్కర్. సో అందువల్ల హిందూ జాతీయత అనే భావనకు మూలం సావర్కర్ ఆలోచన స్థాయి. హిందూ రాజ్ అన్న నినాదంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. మీరు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉపన్యాసాల్లో కూడా చూడండి. సో భారతదేశం హిందూ రాష్ట్రంగా కావాలి అని కోరుకుంటారు. అసలు హిందూ రాజ్ అనేది తీవ్రంగా అంబేద్కర్ వ్యతిరేకించాడు. అంబేద్కర్ మామూలుగా వ్యతిరేకించలే, అంటే హిందూ మతం కాదు అంబేద్కర్ వ్యతిరేకించింది, హిందూ మతంలోని కుల వ్యవస్థను, హిందూ మతంలోని చాతుర్వర్ణ వ్యవస్థను, భయంకరమైన జన్మతో మనిషి పట్ల గౌరవాన్ని నిర్ణయించి వారి టాలెంట్ను బట్టి, మెరిట్ను బట్టి, వాళ్ళ గుణగణాలను బట్టి కాకుండా వాళ్ళ పుట్టుకను బట్టి నిర్ణయించే ఈ భయంకరమైన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ గలమెత్తాడు. మరి అందువల్ల అంబేద్కర్ హిందూ రాజు కూడా వ్యతిరేకించాడు. సో అందువల్ల మనకు అంబేద్కర్ ఏమన్నాడు, బీజేపీ ఏమన్నది, ఐడియాలజికల్గా అంబేద్కర్ ఆలోచనలు ఏంటి, సావర్కర్ ఆలోచనలు ఏంటి, హిందూ కోడ్ బిల్ పైన అంబేద్కర్ ప్రతిపాదిస్తే జనసంఘ్ వ్యతిరేకించింది అంత చరిత్ర కాదా? అందువల్ల చరిత్రలో ఎవరిని అవమానించారనే ప్రశ్న కన్నా ఎవరి ఐడియాలజీని అంగీకరించారు, ఎవరి ఐడియాలజీని వ్యతిరేకించారు. రియాలిటీ ఏంటి? అంబేద్కర్ ఐడియాలజీని భారతీయ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మితవాదులు, ఛాందసవాదులు, అగ్రకుల ఛాందసవాద అప్పర్ కాస్ట్ ఆర్థడాక్స్ ఉన్నవారు వ్యతిరేకించారు. కాంగ్రెస్లో కూడా ఏ కులంలోనే పుట్టని, అగ్రకులంలో కూడా పుట్టని ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్ళు ప్రోగ్రెసివ్ సెక్షన్ సమర్థించాయి. కాంగ్రెస్లో కూడా చాలామంది అప్పర్ కాస్ట్ ఉన్న వారు కూడా అంబేద్కర్ సమర్థించారు. అక్కడ కాస్ట్ ఇష్యూ కాదు, నువ్వు ఆ కాస్టిజానికి అనుకూలమా కాదా. చాలామంది అగ్రకులాలు ఉన్న వాళ్ళకు కూడా కుల ఉన్మాదాన్ని, కులతత్వాన్ని వ్యతిరేకిస్తారు. సో అందువల్ల ప్రోగ్రెసివ్ సెక్షన్స్, లిబరల్ సెక్యులర్ సెక్షన్స్ కాంగ్రెస్లో అంబేద్కర్ను సమర్థించడం వల్ల అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యాడు. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ కాగలిగాడు. నెహ్రూ క్యాబినెట్లో భాగం కాగలిగాడు. జవహర్లాల్ నెహ్రూ వద్దనుకుంటే నెహ్రూ క్యాబినెట్లో అంబేద్కర్ ఎలా సభ్యుడవుతాడు? సో అందువల్ల 1947లో తొలి లా మినిస్టర్గా అంబేద్కర్ ఎలా కాగలుగుతాడు? అందువల్ల ఇది చరిత్రలో హూ వాజ్ విత్ అంబేద్కర్, హూ వాజ్ నాట్ విత్ అంబేద్కర్, అది ముఖ్యం. కానీ అమిత్ షా ఏమన్నాడు? అమిత్ షా అన్న మాటలు అంబేద్కర్ని అవమానించడమేనా కాదా అని చర్చ పెట్టుకుంటే ఎక్కడికి పోదు. హిస్టారికల్గా, ఐడియాలజికల్గా అంబేద్కర్ చెప్పింది ఏంటి, ఆ ఆశయాలకు ఎవరు కట్టుబడి ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారన్నది ప్రాతిపదిక కావాలి.